అలాగా. హలో ఎవ్రీవన్, ఇంట్లో పెట్టేసుకోవాలి ఎండ మోడికేమో. ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ ఓకే ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ట్రై చేస్తున్నాం కాబట్టి కొన్ని వాటితో పెడుతున్నారు, చూద్దాం. ఫస్ట్ మనం ఇలా మ్యాంగోస్లన్నీ వాటర్లో వేసుకొని క్లీన్గా నీట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి లైక్ దట్ అనమాట. వాష్ చేసిన తర్వాత ఇలా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకొని పక్కన పడేయండి. లాస్ట్ వన్ అంతే. ముందుగా అలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్యాన్కి ఒక 10 మ్యాంగోస్తో ట్రై చేద్దాం. మనకి మ్యాంగో పికిల్ పెట్టడానికి చిల్లీ పౌడర్, ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు ఇవి ఉంటాయి చాలు. ప్లేట్లు వేసుకుని చూసుకోండి ఏమన్నా ఉన్నాయేమో, చూడండి ఏమున్నాయో. పిన్ కూడా ఉంది ఇందులో. నెక్స్ట్ ఇవన్నీ గ్రైండర్లో వేయండి, మిక్సీ. నెక్స్ట్ మిగిలిన ఆవాల కూరలో వాడుకోండి. చూసారా ఆవాల్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఓ మై గాడ్, పిన్ కూడా ఉంది. పిన్ చచ్చిపోతారు, మిక్స్ చేయడం రాదండి. నెక్స్ట్ ఇలా పౌడర్ చేసుకోండి. ఇవి పీల్ తీసుకోవాలి లైక్ దట్. పక్క కూడా తీసేలేమా? కట్ చేయించి తెచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన ఉన్న చిన్న తొక్కలా ఉంటుంది, అది తీసేసి మళ్ళీ నీట్గా తుడిచేసి పక్కన పెట్టి తర్వాత కాసేపు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టుకోండి, ఎందుకంటే ఉండకూడదు ఉప్పు కూడా. ఇవి మొత్తం అసలు తడి ఉండకూడదు, తడి ఉంటే పాడైపోద్దు పచ్చడి. సో ఎండలో పెట్టేసుకోవాలి. ఎండ మోడికి మొక్కలు గోయింగ్ తీసుకోవాలి. జాడీ తీసుకోండి. జాడీ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ అలా బౌల్తో మనం మొక్కలు కొలుచుకోవాలి. 1 కప్, 1 2 cups, 3 5 4 5 cups. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అందరూ తల్లి లేకుండా చూసుకొని సేమ్ ఈ బౌల్తో మనం కారం అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కారం సేమ్ బౌల్తో తీసుకోవాలి మనం. ఫుల్ 5 cups కాబట్టి 1 cup. అయ్యోయోయో. ఓకే. చాలమ్మా.
ఫస్ట్ 1 బౌల్ కారం, కప్. నెక్స్ట్ ఆవపిండి 1 బౌల్, ఆవపిండి. ఓకే. నెక్స్ట్ ఉప్పుని గ్రైండర్లో వేసుకొని, ఐ మీన్ మిక్సీలో 1/2 కప్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ కప్తోనే 1/2 కప్ ఏంటిది మర్చిపోయాను, సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ బాబాయ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మెంతులు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. వేసా, ఎక్కువైపోతాయేమో, మళ్ళీ పచ్చనిండా తగిలితే చేదొచ్చేద్దామో అని. ఓకే ఓకే, మెంతులు. ఓకే డన్. ఆయిల్ అంతే, మళ్ళీ వేసుకోవాలంట. ఒకటి వేసి చూడు, ముక్కలు వేసే ముందు, ముక్కలు వేసా. ఓకే, ముక్కల్ని వేసేయాలి. ఓకే, ఇప్పుడు ఓకే ముక్కలు వేసుకోండి. ఇది ఎడిట్ చేయలేకే కదా డైరెక్ట్ అవుతున్నాను దాంతో. హే ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. దండం పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేసేయాలి మా. దీంతో వేసుకున్నాం కాబట్టి దీంతో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ అలా వేసుకుని అంతే. కొంతమంది వేడి చేసి కూడా వేసుకుంటున్నారు ఎర్రపప్పులు. ఓకే, అలా వేసుకుని కలుపుకోవాలి. చేజాత మండిపోద్దాం. బా, సో ముక్కకు మొత్తం పట్టేలాగా పసుపు జస్ట్ అయితే వద్దులే. ఓకే ఓకే, అలా కలుపుకోవాలి. అవునా, ఇలా బాగా వస్తుందమ్మా. ఈరోజు అలా మొత్తం ముక్కకి పట్టేలా కలుపుకోవాలి. ఎండకి ఆవకాయ మనకి వావ్. కారం ఎక్కువ వేస్తానండి. వంటల్లో నూనె ఇంకా పడుతుంది అనుకుంటే ఏంటి. ఆయిల్ వేసుకోండి. మొత్తం వేయలేదు కదా. ఫేస్ ఫస్ట్ టైం అండి పెడుతున్నది. ఎప్పుడు మర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మేము కూడా పెట్టా చిన్న దాంతో, బూజెట్టేసింది. పావని పెళ్ళి అవుతే మరి ఆవకాయ పెట్టి మరి అదే మరి
వాళ్ళతో ఇంటికి ఇవ్వాలి కదా, అందుకే నేర్చుకుంటున్నానండి నేను. మన ఇంట్లో కంటే ఎంతో కొంత ఆవకాయ సాల్ట్ ఒక చోట పెట్టేసింది అనుకో, అంటే అమ్మ నా చెయ్యి ఇప్పుడే మండిపోతుంది. బాబాయ్ గాలి ఎట్లా తింటున్నా కూడా ఈసారి వేసే ఏనా ఎందుకులే. వావ్ అమేజింగ్. ప్యాన్ వేయచ్చు కదా. సరే చూసుకో. చాలు ఇంకా అలా మొత్తం కలపాలండి. రాజేశ్వరి అంటే వెళ్ళిపోయాను ఇంకా పడుతుంది. రాజేశ్వరి బాబోయ్ చేయమండి అది బాబాయ్. అయ్యో ఇంకా ఇలా జడీలు వేసుకోండి. అమ్మని అమ్మ ఫ్లాష్ ఆన్ చేయలేదు. జాడి చిన్నది అయిపోయింది. అలా మంతేనా కొంచెం ఇప్పుడు తినేస్తా. అమ్మ చేతి వంట అవా 2 కేజీలు అన్నీ ఉంటాయా? అయితే ఇంకా ఎక్కువ వచ్చేదినేమో. క్లాస్ మొక్క బాగోదేమోలే. వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ జింగ్. అంతే అండి. దీనికి ఇప్పుడు ఒక క్లాత్ ఏదో కట్టేసుకొని 3 days పక్కన పెట్టేసుకోవాలి అంతే. లాస్ట్ డే ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమన్నా పడితే మళ్ళీ యాడ్ చేసుకోవడమే. రేపు 3 వేసి దేవుడి గదిలో పెట్టే ఇలా చుట్టాలి. ఇక్కడ ఇలా ఏం చెప్తాను, ఇలా పెట్టి ఇలా పై అలా కట్టాలి. ఇలాగా ఇక్కడ ఎలా కట్టాలి? ఆ 2 చెంగులు అలా ముడేట్టు. రాలేదు నీకు, ఇలా చుట్టుకుంటే వెళ్ళు. ఇదిగో ఇలా అలా చుట్టుకొని అలా చుట్టే. ఎలా చుట్టా? ఇప్పుడు ఏం చేయను, ఎలా పెట్టాను మళ్ళీ? ఉండదనుకుంటా. లబ్బర్ ఏమన్నా అంటే పెట్టాలి. లబ్రీ అయితే చేయకపోద్దేమా? ఓకే ఓకే డన్. అంతే ఆవకాయ. అబ్బో ఎత్తలా పోతున్నాను. ఆవకాయ రెడీ అండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది ఇక్కడ పెట్టేశాను. ఓకే దేవుడి గది లైట్ నీట్గా ఉంటుంది కదా. అడుక్కునేమో ఇంకా
పచ్చడే పట్టుకోలేదండి నాకు భయం ఈ వాళ్ళ పడాలి ఇప్పుడు తినలేం భవాని వెళ్ళారా ఆ తిండండి అంటే అస్సలు తిండండి బాగుంటుంది కారంగా ఉంటుంది. తేజస్లేడా ఉన్నాడు అడుగు లాగించేది కారం అయితే ఇగో పావుని నువ్వు తిని చూడు అలాగే ఉండాలి. తింటావా సో పచ్చడి అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.